ఇక్కడ బ్రేక్ వేస్తే అక్కడ ఆగుద్ది. ఇరిటేషన్ కాపు డోర్ తీరారా? ఇంతప్పుడు ఉన్నారేంటి? వీరే పెళ్లి కొడుకు. కుచ్చులు చిన్నలు కన్నమ్మలు. ఏం పేరమ్మా నీ పేరు? అమ్మా నాకు పెళ్లి కూడా నచ్చలేదు. నచ్చలేదమ్మా, బయటికి వెళ్ళి ఆడుకో. వాళ్ళ అస్సలు లోపల రా. వీడేంటన్నా ఉడతలాగున్నాడు. ఉడతా ఉడతానే సౌండ్ వచ్చిందండి ఇక్కడ. ఎందుకు వచ్చిందా టాపిక్ ఇక్కడ? షర్ట్ చాలా బాగుందండి. థాంక్స్ అండి. అవును, పెళ్లి కూతురుకు నలుగురు అన్నదమ్ములు అన్నారు, 5గురు కనబడుతున్నారు ఏంటి? నలుగురేనండి, నేను పక్కింటానండి. పేరేంటో? నాదా మీదా? మీదనుకున్నారా? నాది. అయితే చెప్పండి. రఘు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా పేరు సిద్ధు. పెళ్లి కూతురు కనబట్లేదేంటి? అదిగోండి వచ్చేస్తుంది. రామా కూర్చో. ఫిగర్ బాగుంది. అదేంటి సార్ అలా అంటారు? ఇదే మాట నేను మీ ఆవిడ అనొచ్చు కానీ మీరు చేసుకోబోయే అమ్మాయిని అలా అనకూడదు. వెంటయ్య ఇందాక నుంచి సందులో సింధుబాదులో. ఏంటక్క ఈ కటౌట్ మరీ చిన్నదిగా ఉంది. 30 ఇంచెస్ టీవీ స్టాండ్ మీద పెట్టినట్టుగా ఉంది. గట్టిగానికే బాబు, ఈ సంబంధం ఓకే అయితే రేపు నుంచి వీడు అన్నయ్య గారు అనాలి. ఏంటక్క డిస్కషన్ ఏంటి? ఏంటది? ఏం లేదండి, సంజన మా ఇంటి మహాలక్ష్మి అంటున్నాం. ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలియాలి కదా. సంజన మా ఇంటి మహాలక్ష్మి. బ్రైట్ 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 బ్రైట్. సంజన మా ఇంటి మహాలక్ష్మి. ఓకే 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 ఓకే. అవునండి, ఈ కాలం పిల్లల్లా కాదు, జానకి సీరియల్లో జానకి లాగా బొత్తిగా అమాయకురాలు, ఏం తెలీదు. మరి ఏం తెలియకపోతే ఎలాగా? కొన్ని తెలుసండి. మరి ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు. సంగీతం సాహిత్యం తెలియకపోయినా పర్వాలేదు, వంట వార్పు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సార్ కొంచెం ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనుకుంటాను. అవును. వంట ఏంటండి, పిండి వంటలతో పాటు పచ్చళ్ళు కూడా బ్రహ్మాండంగా పెడుతుంది. శుభం. ఇంకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి పచ్చళ్ళు పెట్టే పిల్ల. ఈ విధవ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. నీకొద్దేమో, నాకు కావాలి. కట్నం మరీ అంత డిమాండ్ చేయను, కాస్త చూసి చూడకపోతుంటాను. నలుగురున్నదమ్మరికి ఒకటే చెల్లెలు కాబట్టి కాస్త సాలిగా పెట్టండి. మీ అమ్మా నాన్న ఏమన్నా అడగాలనుకుంటే అడగచ్చు. అడగరు. మా ఇంట్లో నేను ఒక్కనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళకి సౌండ్ ఉండదు. షర్ట్ బాగుంది సార్. మధ్యలో డిస్టర్బ్ చేయకు. అమ్మాయిని చూన్ని. మీ అమ్మాయి నచ్చింది, మీ ఇల్లు సైజు నచ్చింది, ముహూర్తాలు పెట్టించండి, వస్తాను. శుభం. అమ్మాయి నచ్చింది అంటున్నాడు, ఇక ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిపించేయడమే. ఏమంటారు? ఏమే నువ్వు కొంచెం పక్కనుండు. నేను మీ బ్యాంక్ లో 10 lakhs డిపాజిట్ చేద్దామని వచ్చాను. బ్యాంక్ అంటే పిచ్చోడు. మీకు ఏమన్నా ప్రాబ్లమా? ఇది మీరు బ్యాంక్ అనే అనుకుంటున్నారా? ఇది యూకో బ్యాంక్ కాదా? యూకో బ్యాంకే మెయిన్ బ్రాంచ్. ఓహో, వెరీ గుడ్, చాలా బాగుంది. ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఎనీవే, మీ దగ్గర ఏటీఎం ఫెసిలిటీ ఉందా? అండ్ ఎట్పార్ చెక్స్? మా దగ్గర ఉన్నాయని పాస్ చెక్స్. బై ది బై, నాకు లాకర్ కావాలి. ఇవన్నీ లాకర్లే. ఓ చాలా బాగున్నాయి. ఇదిగో క్యాష్ 10 lakhs ఉంచండి. నా మూడ్ బాగుంటే ఓ 2 days తర్వాత వచ్చి ఇంకో 2 crores ఇక్కడ డిపాజిట్ చేస్తాను. మీ క్యాష్ చాలా బాగుంది, నేను తీసుకెళ్ళొచ్చా? క్యాషియర్ ఎవడ పడితే వాడు తీసుకెళ్ళకూడదు. ఓ ఐ సీ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్తాను. క్యాష్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. బాయ్ బాయ్. ఇది పిచ్చి బాగా ముదిరిపోయిందే. పిచ్చి ముదిరితే ముదిరింది కానీ 10 లక్షల క్యాష్ వచ్చింది. రేపు ఎవడైనా వచ్చి అడిగినా మనకి ఇవ్వలేదని చెప్పొచ్చు. పిచ్చోడు కదా. నా సూట్ కేసు ఓపెన్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆ సూట్ కేసు మీ స్టాఫ్ గారిని ఓపెన్ చేయొద్దని చెప్పండి, ఎందుకంటే దాంట్లో చిన్న బాంబు పెట్టాను. మీ క్యాషియర్ని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోమనండి, తెల్లగా వస్తుంది. బాయ్. పిచ్చి ఎదవా, బాంబులు పెట్టి మనుషులను చంపేద్దాం అనుకున్నావట్రా? మా పాలిటి బిన్లాడిన్లా దొరికేవేంట్రా? అయ్యా, 29వ తారీఖు 9:15 బ్రహ్మాండమైన ముహూర్తం, కత్తి లాంటి లగ్నం. ఇద్దరి జాతకాల రీత్యా ఇంతకంటే మంచిది లేదు. కాకపోతే శోభనానికి మాత్రం వెంటనే ముహూర్తం లేదు, కనీసం 1 నెల రోజులైనా పడుతుంది. పెళ్లి కొడుకు ఏమన్నా ఫీల్ అవుతాడంటారా? ఏమో, మాకేం తెలుసు. నువ్వు వెళ్ళి ఒప్పించుకో, అది నీ బాధ. మాకు మాత్రం నచ్చిందండి. శుభం. మ్యాచ్ ఫిక్స్, శోభనం సస్పెన్స్. వెంటనే లగ్న పత్రిక తయారు చేసేస్తాను. పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ లాంఛనాలు పెట్టుకోతలే ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడొద్దాం. సిద్ధు, 29వ తారీఖు కళ్యాణ మండపం బుక్ చేయి. లాడ్జ్ లో 10 రూములు చెప్పు. పంతులు, నువ్వు బండెక్కు. అలాగేనండి అయ్యా. రే సిద్ధు, నువ్వు అలాగే ప్రింటింగ్ ప్రెస్ కి వెళ్ళి 10 కార్డులు తీసుకురా. ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం, నువ్వు ఆ కార్డు తీసుకెళ్ళు. త్వరగా వెళ్ళరా, మేము 1 గంటలో వచ్చేస్తాం. అలానే అలానే. కొడితే కొట్టాలిరా, సిచ్చు కొట్టాలి.
ఆడితే ఆడాలి రఫ్ ఆడాలి. ఏరా మీ అత్తతో పాటు మీరే ఏడుస్తున్నారా? లేవండి, వెళ్ళి ఆడుకోండి. రెడీయా? వెళ్దామా? దా. ఎక్కడికి వెళ్తున్నారా? మమ్మల్ని ఆశీర్వదించండి. శుభం. ఎందుకు? మేము లేచిపోతున్నాం. ఒరేయ్, ఆగండ్రా. సిద్ధు, ఆగమంటుంటే. అయ్యో. రేయ్, మీ అత్తని తీసుకెళ్ళిపోతున్నారా? బాయ్ టాటా. ఎరా పొద్దున ఉప్మా ఉంది, తింటావా? నువ్వు తిను. సిద్ధు, ఆగమంటుంటే. వాళ్ళు పట్టుకోండి అక్క, లేచిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారా? ఏమనుకోవద్దే, ప్లీజ్ వెళ్ళొస్తానే. ఎరా సిద్ధు, అక్కడ లోపల పెట్టి తాళం వేసావా? ఏమేమి లోపలంతా అరుస్తున్నారు? ఇక్కడ చాలా జరుగుతున్నాయి. అలాగా? నీకు ఆట చెప్తుందా? ఏం ఆట ఆడుతున్నావేంటి? దిమ్మ తిరిగిపోయే ఆట. బాగుంది బాగుంది, కట్టు కట్టు. మీ ఆయన వస్తే నేను సంజన లేచిపోయని చెప్పు. దా. చెప్పేది విను. అమ్మాయి గారిని తీసుకెళ్ళడం పద్ధతి కాదు. అది నీకురా, నాకు కాదు. రే తప్పు చేస్తున్నావురా. నన్ను ఆపి నువ్వు ఇంకా తప్పు చేస్తున్నావురా. ఏంటి భయమేస్తుందా? లేదు, మా అన్నయ్యల గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు ఎవరితో పోయినా ఇంత బాధపడరు. నాతో లేచిపోయినందుకు ఇంకా ఏడుస్తారు. చాలా పెద్ద షాకే మీ ఫ్యామిలీకి. ఏమైంది? మన సందురాని ఆ సిద్ధుగా లేపుకెళ్ళిపోయాడు. రేయ్ బడిదేంట్రా? మన ఇంట్లోనే ఉంటూ ఎంత నమ్మకద్రోహం చేశాడు వాడు. అమ్మా సంజనా, ఎంత పని చేసావు తల్లి? మీ అన్నయ్యలు మరి గంగలో కలిపి లేచిపోయావా అమ్మా? మాకు ఎఫ్ఐఆర్ లేవా? మీ అన్నయ్యలు పెళ్లి చేసుకుని మేము కాపురాలు చేయట్లేదా? ఎంత పని చేసావు తల్లు? అలాగే రాజమండ్రి సీన్ గడికి చెప్పాను, అదే పనిలో ఉన్నాడు. అలాగే వైజాగ్ విజయవాడ ఫోన్ చేసి మన ఫ్రెండ్స్ అందరికి చెప్పు. ఇలా ఇంట్లో నమ్మకంగా ఉండేవాడిని నమ్మొద్దని ఎన్నిసార్లు చెప్పినా బావిల్లేదక్క. చంటి సినిమాలో జరిగినట్టు జరుగుతుందని నాకు ఎప్పటి నుంచో డౌట్. మొన్న గంగోత్రి రిలీజ్ అయినప్పుడు అదే చెప్పాను. లేదు స్టాప్ స్టాప్. ఎక్స్క్యూజ్ మీ. హలో, విజయవాడ వెళ్ళాలి, లిఫ్ట్ ఇస్తారా? నీకు డ్రైవింగ్ వచ్చా? అదేటండి, డ్రైవర్ అయిపోతారా? వస్తే విజయవాడ వరకు వస్తావు. దగ్గర అబ్బా ఎన్నాళ్ళైందో నిన్ను పట్టుకొని. ఏంటే ఇంత వేడిగా ఉన్నావు? అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చూశాను గాని ఇలా లేచిపోతారు అనుకోలేదమ్మా. పని పిల్లని రిస్క్ ఎందుకని చెప్పలేదమ్మా. జంపింగ్ బ్యాచా? అంటే అదే లేచిపోయిన బాబుదా అని. అలా కనిపిస్తున్నావా నీకు? స్మెల్ అలాగే వస్తుంది. అలాగే అనుకో. ఎక్స్పెక్ట్ చేసా. 4 ఏళ్ల క్రితం ఇదే హైవేలో నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొని లేచిపోయా. ఫోన్ చేద్దామని విజయవాడ మాచారం జంక్షన్ లో కారు ఆపా. ఆహా. అంతే,
ఆ అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములు వచ్చేసి ఆ. చేతకు కొట్టేశారు. అబ్బో తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి. ఓహో ఆ ఎక్స్పీరియన్స్ తో అడిగా, ఎంత కథ ఉందన్నమాట మీకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి మరి? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోని చెప్పారు కదా. ఆ ఆ అమ్మాయి ఆ అమ్మాయి 10 రోజుల క్రితం ఆ ఇంకోటి చూసుకొని ఆ లేచిపోయింది. ఆ, జంప్ అన్నమాట. దాని వెతుక్కుంటూ ఆ, ఇలా హైవేల మీద పడ్డాను. ఏమండి ఆడవకండి, నేను ఏడుస్తలేదండి, మీరు బాగా ఏడుస్తున్నారండి. అలా దుఃఖం ఆగటం లేదు. ఏమండి ఇక్కడ ఎక్కడైనా కార్ ఆపండి ముందు. ఓ. ఆ ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఇదేంటండి ఇక్కడ ఆపారు? అవును, విజయవాడలో మిమ్మల్ని కొట్టారని చెప్పారు కదా, ఆ. ఎక్కడండి అది? అది మాచవర ఆ, జంక్షన్. ఆ. ఈ కార్ వేసుకుని వెళ్ళి ఆ. తిన్నగా అక్కడ ఆగండి, మేము వచ్చేస్తాం. మరి మీరు? పక్కనే దాబాలో వేరే కార్ ఉంది, ఆ. ఆ కార్ వేసుకుని వచ్చేస్తాం. అదేటండి, నేను ఈ కారులో వెళ్ళి మీరు ఇంకో కారులో ఆ వచ్చి డీటెయిల్స్ అనవసరం కానండి. ఆ. ఇందాక మీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగానా? ఆ. అందుకే అండి ఇది. ఆ, ఆ. అర్థమైందండి. నేను అక్కడ ఉంటానండి, ఆ. మీరు అక్కడికి వచ్చండి. ఆ, బయలుదేరా. నేను అదే జంక్షన్ లో ఆగుతాను, ఆ. మీరు తప్పకుండా వచ్చేయండి. బాయ్. ఉంటానండి. బయలుదేరా. టాటా అండి, బయలుదేరా. చెప్పనా వాళ్ళు విజయవాడ వైపు రావచ్చు, నేను చూసుకుంటా అన్న. కార్ నంబర్ ఏదో బండి వచ్చింది, చూడండి రా. 3569 ఇదారా, లోపల చూడండి. చూడండి రా. ఏమండి 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 ఏమండి? ఏంటండి ఎదుగుతున్నారు? అమ్మాయి ఎదురా? ఏ అమ్మాయి అండి? ఏ అమ్మాయ? ఆ. సంజన. సంజన ఎక్కడా? మా ఆవిడ పేరు సంజన కదండి. అప్పుడే పెళ్ళై పేరు కూడా మార్చేసావరా? అప్పుడే పెళ్ళి అవ్వడం ఏంటండి, అమ్మాయి నా పెళ్ళి అయితేను. నీ పిల్లమ్మా? ఎందుకని కొట్టిరు? అమ్మాయి ఎదురా? అత్తలికే కదా మొత్తం ఎత్తుకుతున్నాను. ఏంటి ఆ. అమ్మాయి ఏమైందో నీకు తెలీదా? అది ఇంకోటి తెలిసిపోయింది. నీతో కాక ఇంకోటితో లేచిపోయిందా? ఆ. అమ్మా, ఆహా. వీడు చాలా గేములు ఆడుతున్నాడు రా. అవునురా. ఈయనకి ఇట్లా కాదు, మంచి ఆ? ట్రీట్మెంట్ చేయాలి. హలో. అన్నా, నువ్వు చెప్పిన కార్లో మనోళ్ళు లేరానా? వాళ్ళు దాబకాడ దిగిపోయారంట, వేరే వాళ్ళు కూడా ఉండే. ఆ నుచ్చి దాన్ని పంపించినాం. మన కార్ ఏమైంది? మన కారా? అరే నువ్వు చెప్పలే కదా నాది మన కారా అని. ఆడు వేసుకొని వెళ్ళిపోయిండు.